చూస్తుండగానే రోజులు ఇట్టే గడిచిపోయాయి అన్నట్లుగా ఉంది. అప్పుడే చివరి కార్తీక సోమవారానికి చేరుకున్నాం. మళ్ళీ కార్తీక మాసం కోసం ఒక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం వేళ ఎవరైతే 365 ఒత్తులను వెలిగించలేదో, ఇంకా కార్తీక సోమవారం వేళ శివయ్యకి అభిషేకం చేపిద్దామనుకుంటున్నారో వారందరూ కూడా ఈ చివరి కార్తీక సోమవారం వేళ చేయించండి. ఇంకా అలాగే చివరి కార్తీక సోమవారానికి ముందుగా చేయవలసిన ఏర్పాట్లు ఏమిటి, అభిషేక ద్రవ్యాలు ఏమేమి తీసుకువెళ్ళాలి గుడికి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ పూజకైనా ముఖ్యంగా మనకు కావాల్సింది పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా అగరబత్తులు, ధూప్ స్టిక్స్, ఇంకా దూది. ఇక ఇవన్నీ కూడా కామనేనండి. అయినా సరే పూజకు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. రేపటి రోజున కార్తీక సోమవారం అంటే ముందు రోజు అన్నీ సిద్ధం చేసుకోవడం వల్ల ఉదయం పూజ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే పూజ చేయాలి అంటే పూజ కోసం ముందుగా కొన్ని ముఖ్యమైన పనులు ముందు రోజు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరి. కార్తీక మాసం అంతా కూడా మనం విభూది అక్షంతలతో పూజ చేసి ఉంటాం. ఒకవేళ మీరు ఇంకా విభూది అక్షంతలను సిద్ధం చేసుకున్నట్లయితే ఈ విధంగా సిద్ధం చేసుకోండి. కొద్దిగా బియ్యము, అలాగే కొద్దిగా నువ్వుల నూనె, కొంచెం విభూది, ఇవి వేసి ఉంగరపు వేలుతోటి ఒక వేలుతోనే కలపాలండి. నడుము విరగని బియ్యంతోనే పూజ చేయాలి కాబట్టి అక్షంతలను ఈ విధంగా సిద్ధం చేసుకోండి. ఇంకా జవ్వాది పౌడరు, ఇంకా దూది, ఒత్తులు. ఎందుకంటే యజ్ఞోపేతం వస్త్రం తయారు చేయాలి కదా, అందుకోసం విడిగా దూది కూడా పెట్టుకోవాలి. ఇక ఇవే కాకుండా మామిడాకులు. ఎందుకంటే కార్తీక సోమవారం వేళ చాలా విశేషమైన పర్వదినం అండి. కాబట్టి ఉపవాసం ఉన్నవాళ్ళైనా లేనివారైనా ఉదయం వేళ పూజ చేసుకుంటాం, లేదా గుడికి వెళ్ళాలనుకుంటాం. ముందుగా ఇంటి వద్ద మాత్రం పూజ చేసుకోవాలి. అందుకు గాను మామిడాకులు ఇంటికి తోరణంగా కట్టుకుంటే మంచిది. ఇంకా తులసి దళాలు. కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజిస్తాం కదా, బిల్వదళాలు ఉన్నా అలాగే తులసి దళాలు ఉన్నా సరే పూజకు సిద్ధం చేసుకోవాలి. ఇంకా నిత్య పూజా సామాగ్రి ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. సంవత్సరాంతంలో మనం కార్తీక మాసంలో మాత్రమే అరటిడప్పుల దీపారాధన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక చివరి కార్తీక సోమవారం వేళ ఇంకా ఎవరైనా అరటిడప్పుల దీపారాధన చేయనట్లయితే ఇక ఇప్పుడైతే తప్పనిసరిగా చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఇంటి వద్దైనా గుడికి వెళ్ళాలన్నా అరటిడప్పులు అయితే కావాల్సిందే. కాబట్టి ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇలా అరటిడప్పులు తీసుకొని చక్కగా కట్ చేసుకొని చిన్న సైజులో పెట్టుకోండి. ముందుగానే పూజకు అన్నీ సిద్ధం చేసుకోవడం వల్ల ఉదయం ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. గుడికి వెళ్ళాలని కూడా ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోవచ్చు. ఇంకా పువ్వులు ఉన్నట్లయితే ముందుగానే పువ్వుల మాలను సిద్ధం చేసుకోండి. ఇలా బంతి పువ్వుల మాలను అయితే తులసి కోట వేయడం కోసం ముందుగానే సిద్ధం చేసుకున్నాను. ఇంకా తులసి దళాల మాల, బిలవ దళాల మాల. ఎందుకంటే చివరి కార్తీక సోమవారం వేళ శివయ్యకి ఎంతో ఇష్టమైన బిలవ దళాల మాలను వేయటం, అలాగే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తులసి దళాల మాలను వేయడం కోసం ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నామండి. ఇంకా రాతి ఉసిరికాయలు. రాతి ఉసిరికాయ దీపారాధన ఈ రోజున దీపదానం చేసినా లేదా ఉసిరి దీపాలు వెలిగించాలనుకున్నా కూడా ఉసిరికాయలు కావాలి. ముందుగానే చెక్కు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కార్తీక మాసంలో ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే 365 ఒత్తులు కనుక వెలిగించినట్లయితే ఈ చివరి కార్తీక సోమవారం వేళ వెలిగించండి. చాలా అంటే చాలా మంచిది. అందుకుగాను 365 ఒత్తులు ప్యాకెట్లు కావాలి. ఇంకా ఆవు పాలు, అంటే అభిషేకానికి ఆవు పాలు తప్పనిసరి. ఆవు పాలు కాచి తోడుపెట్టుకోవాలి. ఇంకా కొబ్బరికాయలు కావాలి. ఎందుకంటే ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టాలనుకున్నా లేదా గుడికి తీసుకువెళ్ళాలన్న అభిషేకానికైనా ఇంకా ఎక్కువగానే కొబ్బరికాయలు కావాల్సి ఉంటుంది. అరటిపళ్ళు, తేనె, నెయ్యి, పంచదార, విభూది ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇంకా కొబ్బరి బొండాలండి. శివయ్యకి కొబ్బరి బొండం నీళ్లతో కనుక అభిషేకం చేపిస్తే ఎంతో ప్రీతి చెందుతారంట. అందుకుగాను కొబ్బరి బొండం నీళ్ళు కనుక దొరికినట్లయితే మీరు అభిషేకానికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. కొబ్బరి బొండం నీళ్ళైనా లేదా కొబ్బరికాయలాగా, అంటే పైన హోల్ అది పెట్టకుండా అలానే తీసుకువెళ్ళవచ్చు. అభిషేకం చేసేటప్పుడు గురువుగారే అన్నీ సిద్ధం చేసుకుంటారు. ఇంకా 365 ఒత్తులను కూడా ఇంటి దగ్గరే ముందుగానే నానబెట్టి తీసుకువెళ్ళాలండి. అప్పుడే దీపం అనేది గగనం అవ్వకుండా చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది. అందుకు కానీ 365 ఒత్తులన్నింటినీ కూడా ముందుగా నువ్వుల నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ నానబెట్టి ఉంచుకోవాలి. ఇంకా ఇప్పటి వరకు వెలిగించినప్పటికీ కూడా ప్రతి కార్తీక సోమవారం వేళ కూడా చాలామంది వెలిగిస్తూ ఉంటారండి. కాబట్టి వారైనా సరే ముందుగా నానబెట్టి తీసుకువెళ్ళవలసింది. ఒక్కసారి వెలిగిస్తే సరిపోతుంది. కార్తీక మాసంలో అంటే చాలండి, ఒక్కసారి వెలిగించవచ్చు. ఒకసారి 365 ఒత్తులను వెలిగించడం వలన సంవత్సరం పొడుగుత దీపారాధన చేసినటువంటి ఫలితము, దోషము లేకుండా కలుగుతుంది. లేదా కార్తీక సోమవారం వేళ, కార్తీక పౌర్ణమి లేదా ఏకాదశి, ద్వాదశి ఈ రోజుల్లో వెలిగించామంటే తప్పనిసరిగా చివరి కార్తీక సోమవారం వేళ కూడా వెలిగించాలంటే వెలిగిస్తే మంచిదండి. ఈ 365 ఒత్తులను మీరే కాకుండా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా వెలిగించవలసి ఉంటుంది. అందుకుగాను ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇలా ముందు రోజే నువ్వుల నూనెలో కానీ ఆవు నేతిలో కానీ నానబెట్టి పెట్టుకోవాలి. ఆవు నేతిలో దీపం వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. కార్తీక మాసంలో చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ కూడా గుడికి కూడా చాలామంది కూడా ఈ కార్తీక సోమవారం వేళ వెళ్తూ ఉంటారు. కాబట్టి వారందరి కోసం మరి గుడికి వెళ్ళేటప్పుడు పూజా బుట్ట ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు షేర్ చేస్తాను. గుడికి వెళ్ళేటప్పుడు ఏ ఒక్కటి మర్చిపోకుండా సులువుగా ఉంటుంది. పసుపు కుంకుమ బాక్స్ మీ దగ్గర పెద్దది ఉన్నప్పటికీ కూడా ఇలా చిన్నది ఉంటే చాలా మంచిదండి. నేను ఇంట్లో అయితే పెద్దది అయితే పసుపు కుంకుమ బాక్స్ అయితే ఇట్లా ఉపయోగించుకుంటాను. గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా చిన్న బాక్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాను. అందులో పసుపు, కుంకుమ, వరిపిండి, అక్షింతలు, అలాగే ఆడతబెల్లలో ధూపు స్టిక్, ఇంకా దూది ఇవైతే కంపల్సరీగా ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ బాక్స్ ఎప్పుడూ నిండుగా ఉంచుకుంటూ ఉంటాను. ఇంకా పువ్వొత్తులు కావాలండి, ఎందుకంటే దీపాలను చేస్తూ ఉంటాం. ముందుగా నానబెట్టి పెట్టుకుంటాను 365 ఒత్తులు కూడా. నేను కార్తీక సోమవారం వేళ ఏకాదశి, పౌర్ణమి, అలాగే క్షీరాబ్ది ద్వాదశి ఇలా చాలా ముఖ్యమైన రోజుల్లో కూడా 305 ఒత్తులు వెలిగించాను. అయినా సరే కార్తీక సోమవారం వేళ కూడా వెలిగిద్దామని ముందుగానే సిద్ధం చేసుకున్నాను. ఇంకా చలిమిడి, వడపప్పు ఉదయం వేళ నైవేద్యం చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి చలిమిడి, వడపప్పు పెట్టండి మంచిది. ఇంకా గుడికి వెళ్ళడానికి ఇటువంటి బుట్ట ఉంటే మంచిది. ఇలా వెదురు బుట్టలు కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇతరదైనా సరే ఏ బుట్టని తీసుకువెళ్ళవచ్చండి. ముందుగా ఏం పెట్టుకోవాలి అంటే ఇందులో ఈ పెద్ద బాక్స్ పెడితే సరిపోతుందా? సరిపోదు కదా. అయినా సరే పసుపు కుంకుమ బాక్స్ ఒక్కటే పెడితే సరిపోదు కాబట్టి ఈ చిన్న బాక్స్ అయితే పెడుతున్నాను. ముందుగానే ఒత్తుల బాక్స్ ఒకటి సిద్ధం చేసుకున్నాను కదండి. ఈ బాక్స్తో పాటుగా చలిమిడి, వడపప్పు బాక్స్ ఈ చిన్న చిన్నవి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మట్టి ప్రమిదలు, గుడి దగ్గర ఉన్న మట్టి ప్రమిదల కన్నా ఇంటి వద్ద నుంచి మట్టి ప్రమిదలే తీసుకువెళ్తే మంచిదండి. కాబట్టి ఇంటి వద్ద నుంచి మట్టి ప్రమిదలు తీసుకువెళ్ళాలి. ఒకవేళ మట్టి ప్రమిదలు కనుక లేనట్లయితే ఇలా కొబ్బరి చెప్పని తీసుకువెళ్ళవచ్చు. 360 ఒత్తులు వెలిగించాలన్నా కూడా ఇలా కొబ్బరి చెప్ప తీసుకువెళ్ళవచ్చు. ఇంకా ఇవే కాకుండా అరటిడొప్పలు, ఈ అరటిడొప్పలు చిన్నగా కట్ చేసి తీసుకువెళ్ళండి. ఇంకా రాతి ఉసిరికాయలు, ఈ రాతి ఉసిరికాయలు దీపదానం చేయాలన్నా లేదా దీపం వెలిగించాలన్నా ఉసిరికాయలు అయితే కావాలి కదా. ఇంకా తమలపాకులు, ఈ తమలపాకులు కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే వినాయకుడిని చేసేటప్పుడు తాంబూలం పెట్టాలన్నా కావాలి. ఇంకా పండ్లండి, అరటి పండ్లైనా లేదా కమలా పండ్లు ఏ పండ్లను తీసుకువెళ్ళవచ్చు. ఇంకా పంచపాత్ర, ఉద్దరణి, హరివేణం ఇంక ఇవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. వీటన్నిటితో పాటుగా గంట కూడా తీసుకువెళ్ళాలి. ఎవరిని ఏ ఒక్కటి అడగకోకుండా మన దగ్గర ఉన్నటువంటి పూజా సామాన్లతోనే పూజ అయితే సిద్ధం చేసుకోవచ్చు. తప్పనిసరిగా ముఖ్యమైన పూజా సామాగ్రితో పాటుగా ఒక చిన్న బాటిల్ వాటర్ అయితే తీసుకువెళ్ళాలండి. వాటర్ బాటిల్తో మనం అక్కడ పూజ చేసేటప్పుడు పూజా స్థలం మనం శుభ్రం చేసుకోవాలనుకున్నా లేదా పంచపాత్ర నీళ్ళ కోసమే సరే కంపల్సరీగా నీళ్ళు తీసుకువెళ్ళాలి. వీటన్నిటితో పాటుగా పువ్వులండి, ఇంకా ఈ పువ్వులు కూడా పెట్టుకోవాలి. వీటన్నిటితో పాటుగా ఒక కొబ్బరికాయ ఇందులో పెడితే మాత్రం బుట్ట విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి కవర్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఒక వేస్ట్ క్లాత్ కావాలి. ఒక క్లాత్ అంటే ఇంకా నాప్కిన్ టైప్ లాంటిది. ఇంకా బుట్ట పైన పెట్టుకొని శుభ్రంగా వెళ్ళిపోవడమేనండి గుడికి. అంతేనండి. ఈ విధంగా సిద్ధం చేసుకుంటే ఉదయం వేళ పూజకి వెళ్ళటానికి అన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఉంటుంది. గుడికి వెళ్ళే వాళ్ళకైతే ఈ పూజా బుట్ట ఐడియా అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా ఎలా ఉంది అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇక పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నట్లే ఉదయం గుడికి వెళ్ళటానికి కూడా పూజా బుట్ట రెడీ అయింది. వీటన్నిటికి ముందుగా ఇంటిని అలాగే వాకిలిని కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదండి. కాబట్టి ఇలా పొయ్యిగట్లు కూడా నిండుగా అలంకరణ చేసి బొట్లు పెట్టుకొని ఉదయం ఏదన్నా నైవేద్యం కోసం ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఇలానే కాకుండా వాకిళ్ళు కూడా ముందుగానే ఇలా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టి అందంగా అలంకరణ చేసుకోవాలి. అలాగే ఇంటి గడప ముందు కూడా ఈ విధంగా అలికి ముగ్గులు పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా సింహద్వారం అనేది కళకళలాడుతూ ఉండాలండి. ఇలా ప్రతిరోజు కూడా గడప దగ్గర ఇలా నిండుగా అలంకరణ చేయడం అనేది అందరికీ సాధ్యం కాని పనేనండి. కాబట్టి వారానికి ఒక్కసారైనా లేదా పండుగ పర్వదిన సమయంలో అయినా సరే ఈ విధంగా అలంకరణ చేసి ముగ్గులు పెట్టుకోండి. అలాగే తులసి కోట వద్ద కార్తీక మాసంలో తులసి కోట వద్ద మనం దీపాలు పెడుతూ ఉంటాం. కాబట్టి ముందుగానే చక్కగా శుభ్రం చేసుకొని పసుపుతో చక్కగా నిండుగా అలంకరణ చేసి ముగ్గులు పెట్టుకోండి. సాయంత్రం వేళ ఈ కార్తీక మాసంలో అందరూ కూడా ఇంటి ముందు కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం వేళ కూడా కార్తీక దీపాలను వెలిగించడం కోసం ముందుగానే ఈ విధంగా తులసికోట వద్ద చక్కగా నిండుగా అలంకరణ చేసి ముగ్గులు పెట్టుకోండి. ఇక ఇదేనండి ఈ చిన్న వీడియో మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.